रखती है। హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఆయుష్కి జడ వేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ మా చెల్లి వాళ్ళ పిల్లలు వచ్చారు ఫ్రెండ్స్. అంటే మా పిల్లలకి చెల్లెళ్ళు అవుతారు. అయితే తనే వీడియో తీస్తానంటుంది మా చెల్లి వాళ్ళ పెద్దమ్మాయి. సర్లే అనేసి తనకిచ్చాను. ఇదిగోండి చూడండి, ఐషు కూడా మనం జడేసేద్దాం. అయితే ఇవాళ కొంచెం ఇంట్లో వర్క్ ఉంది కదా, వంట చేయాలి, ఇంట్లో పని అన్నింటి నాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. అందుకని వీళ్ళకి ఆఫ్టర్నూన్ నుంచి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా వీడియోస్ మొత్తం చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా చాలా వీడియోస్ తీస్తాము, చాలా వీడియోస్ ఛానల్లో పెడతాం. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ముందు చూసేవాళ్ళు, కొత్తగా మా ఛానల్ని చూసేదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత పెద్దగా ఉన్నా సరే ఫ్రెండ్స్, జళ్ళు వేయడం అంటే అలవాటు అయిపోయింది అనుకోండి. ఒకసారి లాంగ్ హెయిర్ వేయడం జళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నేనైతే మా పిల్లలకి రెడీ చేయడానికి చాలా టైం పట్టదండి, నాకు ఈజీగానే అయిపోయింది. ఎందుకంటే నేను డైలీ వేస్తాను కాబట్టి జళ్ళు నాకు ఈజీగానే ఉండేది. కొత్త వాళ్ళు అయితేనే చాలా టైం పట్టిద్ది. అందుకని నేను పిల్లలకి ఎవరికి జడ వేయమని చెప్పను ఫ్రెండ్స్, నేనే వేస్తాను. ఆమెకి నేను ఫ్రాక్ కుట్టాను కదా ఫ్రెండ్స్. అయితే తనకి బర్త్డే ఇవాళ పండగకి డ్రెస్ ఉంది. కానీ ఏం చేసిందంటే తను నాకు వాళ్ళ సిస్టర్స్ ఏమో బయట స్టిచ్ చేయించుకున్నారంట డ్రెస్సు. అయితే నాకు కూడా నువ్వు చేస్తావు కదా మమ్మీ, నువ్వు కుడతావు కదా, అయితే నాకు కూడా స్టిచ్ చేసిన డ్రెస్సే నేను వేసుకుంటాను అని పట్టింది. అందుకని అది శారీలోంచి కుట్టాల్సి వచ్చింది ఫ్రెండ్స్. నేను తనే సెలెక్ట్ చేసుకుంది. ఏదైనా పర్వాలేదు, ముందు నాకు స్టిచ్ చేసిందే వేసుకుంటానని చెప్పింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వేరేది వేసుకుంటానని చెప్పింది. అందుకని ఆమె నాకు స్టిచ్ చేసింది వేసాను ఫ్రెండ్స్. నాకైతే బయట కొన్నారు. చూశారు కదా ఎంత ఈజీగా ఉందో. रबर बैंड सारे वो छोटे गोद में डाल लेना, कितने डाल। ఐషుకి మోడల్ చాట్ వేస్తారా? తనకి వేరే తినకి వేరే వేస్తాను ఫ్రెండ్స్, ఒకటే కాదు. ఐషు లాంగ్ హెయిర్ కాబట్టి నాకు ఇలా కుదరట్లేదు. ఐషు అక్కడ నుంచి బయట నుంచమ్మా. బ్యాండ్స్ హేమా
ఒకసారి చిక్కు తీసుకుందాం. పిల్లలకి లాంగ్ హెయిర్ కదా, పిల్లలకి మనం గట్టిగా దువ్వామంటే నొప్పి వచ్చింది ఫ్రెండ్స్ హెయిర్. అది కూడా తొందరగా హెయిర్ కూడా బాగా ఊడిద్ది. అందుకని చూడండి, స్లోగా తీస్తే బాగా ఈజీగా కూడా వచ్చేసింది. మా ఐషు అక్కకి జడ వేస్తున్నారు. బ్యాండ్ దేమా ఐషు? మా ఐషు అక్క మేకప్ లేకుండా బాగుండిద్ది. చూసారు కదా, ఓ పొగిడేస్తున్నారు వాళ్ళ సిస్టర్స్. రెడీ అవ్వకుండా కూడా బాగుంటారంట. చూసారు కదా, అది వాళ్ళ ఒక సంతోషం. మార్నింగ్ వచ్చారు ఫ్రెండ్స్, మళ్ళీ ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంటారు. రబ్బర్ బ్యాండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఫాలోవర్స్ చూసారు కదా, మనకి 34 మెంబర్స్ వచ్చారు. అయితే ఇప్పుడు దాకా మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మమ్మల్ని ఆదరించండి, ఇంకా ఛానల్ని మోటివేషన్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. అయితే నేను ఛానల్ పెట్టింది, నేను ఇంట్లోనే ఉంటాను ఫ్రెండ్స్. నాకు హెల్త్ బాగోలేదని నేను ఇంట్లో వర్క్ చేయడం మానేసి ఇంట్లో ఉంటున్నాను. అందుకని నేను ఎందుకు ఖాళీగా కూర్చోవాలి, ఏదో ఒకటి చేయాలి అని నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఛానల్ చేసిన కాడి నుంచి వీడియోస్ పెడుతున్నాను. ఏంటంటే కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకుంటున్నారనుకోండి, చాలామంది సపోర్టింగ్గా ఉండిద్ది సార్. మా అక్క జడ పొడుగ్గా ఉండిద్ది, కింద వరకు వచ్చేసింది మా అక్క జడ. బ్యాండ్ ఇదేమా? బ్యాండ్ ఇదా? చూసారా ఫ్రెండ్స్, నిన్న మా ఇంటి దగ్గర ఫుల్గా వాన పడింది ఫ్రెండ్స్. అసలు ఎంత అంటే వానకి, ఉరుములు మెరుపులకి నాకైతే చాలా భయం వేసింది. పిల్లలు కూడా చాలా భయపడ్డారు. కరెంటు కూడా పోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, కరెంటు పోయింది. అలాగే మెహందీలు లైట్లో కూర్చొని మెహందీ వేశాను, పిల్లలకి మెహందీ వేశాను. ఐషు మెహందీ చూస్తారా? ఐషు నీ మెహందీ అది చూపి. చూసారా ఫ్రెండ్స్, ఐషు మెహందీ ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? ఆమెకు కూడా వేశాను. చూసారు కదా, మా ఐషుకి తొందరగా జడ వేసి
తర్వాత మా ఐషు అక్క ఇచ్చేస్తే బర్కా ఇతరా मैडम ये आप टिका तो लब्बर लिखा है ఐషు లబ్బర్ చూడండి ఫ్రెండ్స్ మా అక్క జడ మా అమ్మమ్మ ఏంటేంటో మాట్లాడుతున్నారు వీళ్ళు. చూసారు అసలు వీళ్ళ మాటలు. పిల్లలు కదా, వాళ్ళు ఏం మాట్లాడినా సరే మనకి బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రాషు చూడండి, అసలు కుదురుగా ఒక్క జడ వేసేదాకా కూడా కూర్చోవట్లేదు నా పిల్ల. ఇలా సతాయిస్తూ ఉంటారు ఫ్రెండ్స్, బాగా సతాయిస్తూ ఉంటారు, అల్లరి బాగా చేస్తారు. అయినా సరే మన పిల్లల అల్లరి మనకి బాగానే ఉంటుంది. చెప్పలా దిగుదే చెప్పలా ఫ్రెండ్స్ మా అక్క జడ పొడుగ్గా ఉండేది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా, జడ పొడుగ్గా పెడితే చాలా కష్టమైంది అది ఇది అని మీరు మాత్రం పిల్లలకి హెయిర్ కత్తిరించొద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ కట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఫ్లవర్స్ పెడదాం. खड़ामा ऐसा लाइन से फूल आ रहते हैं. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అక్క జడకి ఫ్లవర్స్ తగిలిస్తున్నారు. ఏమైనా మా అక్క జడ బాగానే ఉంది. ఈరోజు మా పండగ ఫ్రెండ్స్. हमारा पान दिखता है. ये इधर ठंडा पानी. फ्लावर्स
చూసారా ఫ్రెండ్స్, మా ఐషుకి జడ వేసాను నేను. చూడండి అసలు ఎందుకండి మన పిల్లలకి పూల జడలు. చూడండి ఇంట్లోనే ఎంత చక్కగా నేను జడ అనేది ప్రిపేర్ చేశాను రోజెస్తో అండ్ లిల్లీస్తో. చూసారా సన్నజాజులండి, సన్నజాజులతో చూడండి ఎంత వెడల్పుగా, ఎంత చక్కగా, ఎంత అందంగా ఉందో జడ. చూసారు కదా, కొంచెం కష్టం అనుకోకుండా మన పిల్లల్ని మనం రెడీ చేసుకుంటే చాలా అందంగా ఉంటారండి. జడ మీకు నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఐషు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ డ్రెస్ మా షాపింగ్ మాల్లో అన్ని స్టోన్సే. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా జడ? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. పక్కన బెల్ ఐకాన్ ఉండిద్ది, దాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.